సన్నిధానంలో మనం స్థుతించడానికి ఇచ్చిన శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి కృతజ్ఞతలు. ఈ నా మార్గంగా అల్పులైన నన్ను మీరు మీ ఆత్మతో నింపి మా అందరికీ అర్థమయ్యే రీతిలో మా ఆధ్యాత్మికమైన జీవితంలో అవసరమైనటువంటి మాటలను మాకు నేర్పించమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కూర్చోండి. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని మహాత్మను బట్టి ఈ యవనుల సదస్సులో సహకరించిన మీ అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. చక్కటి పాట పాడారు. అది ఏ కీర్తనలో మాటలు రాయబడి మీకు తెలిస్తే ఇంకా మంచిది అనుకుంటాను. నేను పాడిన పాట నేను ఇదే మొదటిసారి అనుకోను. అది ఒక కీర్తనలోని చరణాలన్నీ కూడా రాసి పాడి కట్టి పాడారు. అది ఏమిటంటే 91వ కీర్తన పరిశుద్ధ గ్రంథంలో నుండి 91వ కీర్తనలో ఉన్న ఆ మాటలను చక్కగా పాడి కట్టి రాసిన దేవుడు దీవించుకున్నారు. నేను చదవలేదు, అయిపోయిన తర్వాత 5 నిమిషాలు టైం ఇస్తాను, చదివించుకున్నాడు. సరే టీడరా, సహజంగా మనందరికీ స్నేహితులు ఉంటారు కదా. స్నేహితులు ఉంటారు, వారితో మనం సహవాసం చేస్తూ ఉంటాం. కొందరికి చాలామంది స్నేహితులు ఉంటారు, కొందరే స్నేహితులు ఉంటారు. ఈ స్నేహితుల వల్ల కొన్నిసార్లు మనకు మేలు జరగచ్చు, కొన్ని పర్యాయాలు కీడు కూడా జరగచ్చు. లోక సంబంధమైనటువంటి స్నేహితులు కొన్ని పర్యాయములు మనము అంటిపెట్టుకొని మన కష్టములలో, మన కన్నీటిలో వారు మనతో కూడా ఉండి బలపరుస్తూ ఉంటారు. కొందరు స్నేహితులు మన దగ్గర ఎప్పుడైతే ఆర్థిక వనరులు ఉండవో అప్పుడు మనలను విడిచిపోయేటువంటి స్నేహితులు కూడా ఉంటారు. విడిచిపోవటమే కాదు, కానీ శాశ్వతంగా మర్చిపోయేటువంటి వారు కూడా లోకంలో మనం చూస్తూ ఉంటాం. అటువంటి సహవాసము అది తాత్కాలికమే. అయితే మనకు ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆ స్నేహితుడితో సహవాసము చేస్తే మనతో ఆనందిస్తాడు. మనతో కష్టం వస్తే మన కష్టంలో పంచుకుంటాడు. అనుదినము తన కంటి రెప్పను కాపాడినట్టు మనలను కాపాడుతాడు. ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనతో సహవాసము శ్రేష్టమైనది. ఆయన సహవాసంలో చెడిపోయేటువంటి వారు ఉండరు, నష్టపోయేటువంటి వారు ఉండరు, బాధపడేటువంటి వారు ఉండరు. ఆయన సహవాసంలో పరిశుద్ధులుగా, ఇతరుల పట్ల ప్రేమ కలిగినటువంటి వారు, ఆయనకున్నటువంటి గుణ లక్షణాలను కలిగి జీవిస్తూ ఉంటారు. అయితే ఆయన మనకు నమ్మకమైన స్నేహితుడే, కానీ కొన్ని పర్యాయములు ఆయనకు మనం నమ్మకమైన స్నేహితులుగా ఉండలేము. కానీ ఆయన్ని స్నేహిస్తే, ఆయన సహవాసంలో ఉంటే మనకి ఎప్పుడు కూడా ఆశీర్వాదమే. మన స్నేహితులు మన అవసరంలో
మనకి ఏదైనా సహాయం చేయనప్పుడు వారితోటి సహవాసము తెలుసుకుంటాం. కానీ ఈ స్నేహితుడు అలాంటి వాడు కాదు. మనతో ఒకవేళ సహవాసం లేకపోయినా మనము ఆయనతో తెలుసుకోవచ్చు, కానీ ఆయన మనతో తెలుసుకోనటువంటి స్నేహితుడు, ఆ స్నేహితుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయనతో సహవాసం ఉంటే ఏముంటుందంటే, మొట్టమొదటిగా నేను క్లుప్తంగా 2-3 విషయాలు మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఆయన సహవాసంలో మనకు మొట్టమొదటిగా ఉండేది ఏమిటంటే, మనము దుఃఖ సాగరంలో ఉంటే మనకు ఆయన ఆ దుఃఖ సాగరంలో నుండి సంతోషాన్ని అనుగ్రహించే స్నేహితుడు. ఎందుకంటే చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయంలో మనకు చూచినప్పుడు అక్కడ మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. ప్రభువే అంటారు, చూడండి, ప్రభువుకు ఒక సమాచారం వెళ్ళింది తన సోదరుల దగ్గర నుండి. ఏమనంటే, నీవు ప్రేమించిన 11వ అధ్యాయంలో అతని అక్క చెల్లెళ్ళు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించిన వాడు రోగి అయి ఉన్నాడని అతని యొద్దకు వర్తమానం పంపెను. ఎవరు ప్రేమించిన వ్యక్తి? యేసు ప్రేమించిన వ్యక్తి. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, అలా వారి మధ్య కుటుంబంతో, మార్తా మరియలు అలాగే లాజరు వారి కుటుంబంతో ప్రభువుకి సహవాసం ఉంది. ఆ కుటుంబంలో 2 సోదరులు ఉన్నారు, ఒక సోదరుడు ఉన్నారు. ఆయన పేరు లాజరు. ఆ లాజరు రోగి అయినటువంటి సంఘటన యేసు ప్రభు వారికి తెలియపరిచారు. యేసు ప్రభు వారికి తెలియపరిస్తే ఆయన ఆలస్యంగా వారి దగ్గరికి రావడం మనం చూస్తాం. ఆ తదుపరి లాజరు చనిపోవడం కూడా మనం చూస్తాం. అయితే ఈ స్నేహితుడు లేకపోతే ఈ సహవాసం కలిగిన ఈ వ్యక్తి ఏం చేశారో తెలుసా? 11వ అధ్యాయం 35వ వచనంలో యేసు కన్నీళ్ళు విడిచెను. మన బాధల్లో ఆయన మన బాధను పంచుకునేటువంటి దేవుడు. మన బాధను ఆయన పంచుకునేటువంటి దేవుడు. యేసు కన్నీరు విడిచి ఆ తదుపరి ఆ కుటుంబంతో ఉన్న సత్సంబంధాన్ని బట్టి, ఆ కుటుంబంతో ఉన్న సహవాసాన్ని బట్టి మరలా తిరిగి లాజరును మరణంలో నుండి జీవములోనికి తీసుకురావడం మనం చూస్తాం. కానీ ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటి అని అంటే, మనము దుఃఖపడుతున్నప్పుడు ఆయన సంతోషించే దేవుడు కాదు. మన దుఃఖంలో ఆయన పాలిభాగస్థుడయ్యేటువంటి దేవుడు. మన దుఃఖానికి ఎలాంటి నివారణ కావాలనో, తాత్కాలికమైనటువంటి నివారణ కాదు, ఎలాంటి నివారణ కావాలనో అలాంటి నివారణ ఇచ్చేటువంటి వాడే మన స్నేహితుడైన యేసుక్రీస్తు ప్రభువారు. రాయి తీయించిన తర్వాత వారు వెంటనే లాజరు బయటికి రా అని పిలిచినప్పుడు లాజరు బయటికి రావడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ ప్రియులారా, మన సహవాసము లోకంలో ఎవరితో ఉన్నా లేకపోయినా మన సహవాసము ఎవరితో ఉండాలంటే యేసుతోటి ఉండాలి. ఇక్కడ లాజరు అని అంటే అర్థము ఏంటో తెలుసా? లాజరు అని అంటే అర్థము దైవ సహాయము.
లేక దేవ సహాయము అని అర్థం. ఇప్పుడు వారి యొక్క సోదరులకి అటువంటి సహాయం పోయింది. ఇరువురు సోదరి వారి మధ్య ఒక యవనుడు మగపిల్లవాడు ఉన్నాడు. వారు అనుకోని ఉండొచ్చు, దేవుడు మాకు ఇచ్చినటువంటి తోడు, దేవుడు మాకు ఇచ్చిన సహాయము అని. దేవుడు మాకు ఇచ్చిన సహాయం అనుకోవచ్చు. మేము ఇరువురును ఆడపిల్లలము అయినప్పటికీ మా చెడుల విషయంలో జాగ్రత్త వహించడానికి దేవుడు మాకిచ్చిన ఒక సహాయము అని వారు భావించారు. ఇప్పుడు ఆ సహాయం ఏమైపోయిందంటే వారికి లేకుండా పోయింది. వారు కన్నీరు విడుస్తున్నారు, రోధిస్తూ ఉన్నారు. ఈ సమయంలో వారి కన్నీటిని తుడిచిన వ్యక్తి వారి యొక్క సహవాసంలో ఉన్న నజరేయుడైన యేసు. కాబట్టి మన సహవాసము భూలోకంలో ఎవరితో ఉన్నా లేకపోయినా యేసుతో మన సహవాసము ఉండాలి. రెండో విషయంలో మనం గమనిస్తే క్రీస్తుకు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయంలో ఇలా రాయబడి ఉంది. 8-9 వచనాలు. 12 అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభుని వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలుచుండు నిమిత్తము విశేషముగా నా బలహీనత యందు బహు సంతోషముగా అతిశయపడుతును. ఇలాగా ఈ మాట మనకి ఏమి తెలుస్తుందంటే, పౌలు దేవునితో అంటే రక్షకుడైన క్రీస్తు యొక్క సహవాసంలో వాక్యపు వెలుగులో ఆయన నడుస్తూ ఉన్నాడు. నడుస్తూ ఉన్నప్పుడు పౌలకు ఒక బలహీనత ఉంది. అది రకరకాలుగా వ్యాఖ్యానిస్తున్న ఏ బలహీనత, ఏదో ఒక బలహీనత పౌలకు ఉంది. ఆయనైతే ప్రభువా, ఈ బలహీనత నా మీద నుండి లేకపోతే నా దగ్గర నుండి తీసివేయమని ప్రార్థించాడు. దేవుడు అన్నాడు, బలహీనత ఉంటే నిందిలే, కానీ నీకు ఆ బలహీనతను జయించడానికి కావలసిన నా కృప నీకు చాలును, నా కృప నీకు చాలును. ఈ మాట మనకు నేర్పిస్తున్నటువంటి ఆత్మీయమైనటువంటి సత్యము ఏమిటంటే, క్రీస్తు సహవాసంలో మనం ఉంటే బలహీనతలో శక్తిని అనుగ్రహించండి. బలహీనతను జయించి బలహీనతకు నిలబడి బలహీనతలకు ఎదురుగా ప్రయాణం చేసేటువంటి మహాశక్తి ఎవరు ఇవ్వగలరంటే, మనము ఎవరితో అయితే సహవాసము చేస్తున్నామో ఆ క్రీస్తు, ఆ రక్షకుడు మనకు బలాన్ని అనుగ్రహించేటువంటి. తదుపరి 3వ విషయాన్ని తెలియపరుస్తాను. ఆదికాండము 39వ అధ్యాయం. ఆదికాండము 39వ అధ్యాయము 9వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది, నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేను. కాబట్టి నేనెట్టు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమాను భార్యతో అనెను.
ఇక్కడ ఒక శోధన, దేవునితో సహవాసము కలిగి ఉన్న ఒక యవనునికి శోధన, యవన సహోదరుడికి శోధన. ఈ శోధనలో ఆయన విజయాన్ని పొందుతున్నాడు. కారణం దేవునితో అతనికి ఉన్న సహవాసం, సంబంధాన్ని బట్టి. ప్రియులారా, విజయాన్ని ఎప్పుడైతే పొందుకున్నాడో సింహాసనాన్ని ఎక్కగలిగాడు. ఈ దినమున దేవుని యొక్క మాటలు మనకు జ్ఞాపకం చేస్తున్న ఆత్మీయమైనటువంటి సత్యము ఏమిటంటే, భూలోకములో ఎవరితో సహవాసము ఉన్నా లేకపోయినా యేసయ్యతో సహవాసం ఉంటే ఆ సహవాసము మనతో కూడా ఆ యేసయ్య, ఆ రక్షకుడు మన బాధలను పంచుకునేవాడు. కేవలం పంచుకొని ఆ బాధల్లోనే మనల్ని ఉంచేవాడు కాదు. ఆ బాధ నుండి లేదా ఆ దుఃఖము నుండి మనకు విడుదల కలిగించే దేవుడు. ఆ బాధకు ఎలాంటి నివారణ కావాలో ఆ నివారణ ఇచ్చేటువంటి దేవుడు అనే సత్యాన్ని గ్రహించాలి. రెండో విషయము, మన బలహీనతలో, ఏదైనా అనారోగ్య పరిస్థితిలో, శరీరాన్ని బలహీనపరుస్తున్నా లేకపోతే లోకాన్ని ఆకర్షిస్తూ ఉన్నటువంటి ఏదైనా బలహీనత మన జీవితంలో ఉన్నప్పుడు ఆయనతో సహవాసము కలిగినటువంటి మనము ఆ బలహీనత పోనందువల్ల బాధపడాల్సిన అవసరం లేదు. ఆ బలహీనత కంటే మించినది ఆయన కృప మనకు తోడుగా ఉంటుంది. అంటే ఆ బలహీనతలో పడిపోకుండా, ఆ బలహీనత మనలను పాడు చేయకుండా, ఆ బలహీనత మనలను కృంగనీయకుండా చేసేటువంటి మహాశక్తి ఆయన సహవాసంలో ఉంది అని గమనించాలి. మూడో విషయము, మనము ఇప్పుడు చూసిన రీతిగా ఆయన సహవాసంలో ఏముంటుందంటే శోధన ఉంటుంది. శోధన వచ్చిన శోధన జయించి విజయ పదములో నడవాలి అంటే అది క్రీస్తు యొక్క సహవాసములో మనము జీవించాలి. దినమున దేవుని యొక్క మందిరంలో ఉన్న ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని మాటలు, ఈ సహవాసం ఎవరితో, లోకంలో ఉన్నటువంటి ప్రజలతో అయితే వారి మధ్యలో విడిచిపెట్టచ్చు, లేకపోతే మనలను పాడు చేయొచ్చు. కానీ ఎవరు ప్రాయంలో ఉన్నావు, శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి. వాటన్నిటి నుండి విజయము, నీకు విజయము కావాలి అని అంటే ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించబడాలి అని అంటే ఒకటి మార్గం, అది ప్రభుతో సహవాసం కలిగి ఉంటే ఆ మన దుఃఖాన్ని సంతోషంగా మార్చగలడు, మన బలహీనతలో శక్తిని ఇవ్వగలడు, మన శోధనలను జయించి విజయాన్ని అనుగ్రహించగలడు. ఆయన శిలువ మరణము ద్వారా అపవాదిని ఓడించి వాడి తలను చిత్తాక త్రొక్కి మరణమాన్ని పుల్లెక్కడ అని ప్రశ్నించి మరణంపై మనకు విజయాన్ని, పాపంపై మనకు విజయాన్ని, లోకంపై మనకు విజయాన్ని అనుగ్రహించిన ఆ సృష్టికర్త సర్వాధికారి క్రీస్తుని మనందరి సహవాసిగా మనం ఆయనతో సంబంధం కలిగి జీవిస్తే ఇది ఆశీర్వాదము మనం అనుభవిస్తాము. అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు ఈ సాయంకాలం మనకు అనుగ్రహించునుగాక. లేచినబడదాం. ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాద గీతంతో సెలవు తీసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, మీకు వందనాలు. సాయంకాలం వేళలో మరోసారి మీ పరిశుద్ధ మందిరంలో ప్రియ యవన సహోదరులతో సహోదరులతో కలిసి కొద్ది నిమిషాలు స్తుతించే భాగ్యం మీరు ఇచ్చినందుకై స్తోత్రములు చెల్లిస్తూ, అవును ప్రభువా, మీ సహవాసము, మీ స్నేహం మమ్మలను విడవదు, మరువదు, ఎడబాయదు.
మా కష్టంలో మాతో కూడా కన్నీరు కార్చేటువంటి వాడు, మా శోధనలో మమ్మల్ని వెన్నంటి మాకు భుజము తట్టి విజయాన్ని ఇచ్చేటువంటి వాడు, బలహీనతను జయించగలిగిన అద్భుతమైన కృప అను తండ్రి, నీ యొక్క సహాయాన్ని అందించే దేవుడు. అట్టి నీతో మేము సహవాసం కలిగి మా సహోదరులు మేము మీతో సహవాసం కలిగి మా జీవితం మీ సహవాసంలో మీ నామానికి మహిమకరంగా జీవించటకు కృప చూపించి సహాయం చేయమని చిన్న బిడ్డలను మీరు దీవించమని, వారి కుటుంబ సభ్యులను ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం మాకొచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చిన ప్రకారం భూమి యందును నెరవేరుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా రుణస్థులను క్షమించిన ప్రకారం మాకు క్షమించు. మమ్మల్ని శోధనలోకి తేక ఈ నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి కాపుదల, ప్రభుతో సహవాసం కలిగి జీవించాలని తీర్మానించుకున్న మనందరికీ సదాకాలంతోనే ఉండి ఆశీర్వదించి తన కృపలో మనలను భద్రపరచునుగాక. ఆమేన్. ఆశీర్వాదం వర్షింపజేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్యవాగ్దానము. ఈ వారి మీద కృమ్మరించుము దేవా, కృమ్మర ప్రేమ వర్ష